వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. భార్యలు చాలా మంది భర్త పైన అలాగే వాళ్ళ పేరెంట్స్ పైన 498A సెక్షన్ కింద కేసు ఫైల్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే భర్తకి సంబంధించిన అక్క చెల్లెళ్ళు కజిన్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళు మ్యారేజ్కి వచ్చి వెళ్ళిపోతారు. కానీ 498A సెక్షన్ కింద వాళ్ళపైన కూడా కేసులు నమోదవుతాయి. మనం చాలా చూసినాం, చాలా మంది సఫర్ అవుతున్న వాళ్ళు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న వాళ్ళు. మరి వాళ్ళకి ఎట్లాంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయి? అంటే జనరల్గా ఎప్పుడైనా ఏమైందంటే ఏంటంటే భార్యాభర్తలకు ఏదైనా గొడవలు అయినప్పుడు భర్త కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో భర్త ఎప్పుడైనా హరాస్మెంట్ చేసినప్పుడు కానీ మనకు వీళ్ళు అమ్మాయిలు వెళ్ళి మనకు పోలీస్ స్టేషన్లో, మహిళా పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా జనరల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, అక్కడ వీళ్ళు 498 అనే కేసు అనేది పెట్టడం జరుగుతుంది. 498 కేసు అంటే ఏంటి అంటే భర్త కానీ లేదా భర్త యొక్క తల్లిదండ్రులు కానీ లేకపోతే భర్త యొక్క అన్న చెల్లెల్లో అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఈమెని ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ లేకపోతే శారీరకంగా కానీ ఇబ్బంది పెడితే ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. దీన్ని 498 అంటాం. సో ఈ 498 పెట్టేటప్పుడు ఏమైంది అంటే ఏంటంటే అమ్మాయి ఏం చేస్తుంది అంటే వాళ్ళ మీద నిజంగా హరాస్మెంట్ ఉన్నా కూడా, కొన్ని సందర్భాలు లేకున్నా కూడా సతాయించడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి భర్తతో పాటు తల్లిదండ్రుల్ని ప్లస్ ఇంకా వాళ్ళ అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నా లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా ఉన్నా వీళ్ళందరి పేర్లు పెట్టేస్తారు. అంటే భర్త కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది పేరు పెడతారు. చాలా సందర్భాలలో, అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లు ఏంటంటే చాలా సందర్భాలలో భర్త యొక్క అక్క చెల్లెలు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడము, వేరే కాపురం పెట్టడము, వేరే స్టేట్లో కానీ వేరే దేశంలో కానీ ఉండడం జరుగుతుంది ఎక్కువ. అయినా కూడా వాళ్ళకి సంబంధం లేకున్నా కూడా కావాలని వీళ్ళ పేర్లు పెడుతుంటారు చాలా మంది. జనరల్గా ఏంటంటే వీళ్ళందరూ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు మాకు సంబంధం లేదు సార్, మేము పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాము, మేము ఎక్కడో కాపురాలు చేసుకుంటున్నాం సార్ అని, లేకపోతే మేము జాబ్ కోసం వేరే ఊరికి పోయినాం అక్కడ నివసిస్తున్నామని. కొంతమంది అయితే అసలు మేము కంట్రీలోనే లేము సార్, అసలు మేము దేశంలో మేము బతుకుతున్నాం సార్ ఇక్కడ, సో మా పేర్లు పెట్టింది, మాకు లీగల్ ప్రొసీడింగ్స్ అనేది చాలా కష్టం అవుతున్నాయి సార్ అనేది ఒక పాయింట్ దీంట్లో చాలా మందికి. ఓకే, సో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు డ్యూ టు దట్ మనకు చట్టంలో ఉన్న ప్రయోజనం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధం లేకున్నా కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 498Aలో సంబంధం లేని వ్యక్తులను పెట్టినప్పుడు దాని మీద కనుక కొద్దిగా అవగాహన పెంచుకుంటే మీకు ఆ ప్రొసీడింగ్స్ అనేవి చాలా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రొసీడింగ్స్ అనేటివి చాలా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది ప్రొసీడింగ్స్ అంటే ఏంటంటే మనకు జనరల్గా ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు వాళ్ళ పేర్లు ఉన్నాయనుకోండి, పేర్లు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు 41 నోటీస్ ఇస్తారు, ఎంతమంది ఉంటే అంతమందికి. ఓకే, ఎంతమంది దాంట్లో ఉంటే 41A నోటీస్ అంటారు. అంటే మీ మీద 41 నోటీస్ అంటే ఏంది అంటే మీ మీద సో క్రైమ్ రిజిస్టర్ చేయబడింది, సో ఇవి సెక్షన్స్ ఇవి ఉన్నాయి, ఈ సెక్షన్స్కి మీరు సంబంధించి మీకు తెలియపరుస్తున్నాము, మీరు ఇన్వెస్టిగేషన్ సహకరించాలా అని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి వీళ్ళకి 41 నోటీస్ ఇస్తారు. ఈ 41 నోటీస్ చేయడం అనేది ఏంటి అంటే బై ఫిజికల్గా ఇస్తారు, లేకపోతే పోలీస్ స్టేషన్ పిలిపించిస్తారు, కొన్ని సందర్భాలలో వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్తారు, వేరే కంట్రీలో ఉంటే ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ 41 నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి 41 నోటీస్ ఇస్తారో పోలీసు వాళ్ళు, అప్పుడు దానికి మనము కంపల్సరీ మనం రిప్లై ఇవ్వాలి. చాలా మంది చేసే తప్పేంది అంటే ఏంటంటే దానికి రిప్లై ఇవ్వరు. రిప్లై ఇవ్వకుండా 41 నోటీస్ తీసేసుకుంటారు, వాళ్ళు సపోర్ట్ దాకా ఉండిపోతారు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినామని చెప్పేసి వీళ్ళందరి పేరు మీద ఛార్జ్ షీట్ వేసేస్తారు, దాన్ని వీళ్ళు కోర్టుకు తిరగాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మీకు 498Aలో పోలీసు వాళ్ళు 41A నోటీస్ ఇచ్చినప్పుడు మీరు డెఫినెట్లీ దానికి కంపల్సరీ డీటెయిల్డ్ రిప్లై అలాంగ్ విత్ ద ఎవిడెన్స్ ఇవ్వాలి. మీరు ఇస్తే గనక ఇస్తూ నాకు ఈ కేసుకు సంబంధం లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీరు ప్రాపర్గా చేసి నా పేరు ఎఫ్ఐఆర్ నుంచి తీసేయండి అని కూడా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అడ్వకేట్ని లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్. అడ్వకేట్స్ ఏంటంటే వాళ్ళు చేసి ఎక్స్పర్టైజ్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లా రాయాలా ఏం రాయాలా అనేది కొద్దిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ అడ్వకేట్ని అప్రోచ్ చేస్తే బెటర్. లేకపోతే మీరు కూడా ఉన్న ఎవిడెన్స్లు పట్టుకొని మీరు రాసుకోవచ్చు.
సో ఎప్పుడైతే మీకు 498 పడి మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తోని రెగ్యులర్గా టచ్లో ఉండి మీరు ఒక మంచి పర్ఫెక్ట్గా కౌంటర్ తయారు చేసుకొని ఏమైనా ఎవిడెన్స్ ఉంటే దానికి అటాచ్మెంట్ చేసి మీరు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తారో అప్పుడు మీరు పేరు తీసేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది ఫస్ట్ రెగ్యులర్గా జరిగే తప్పు ఏంటంటే 498 పడ్డప్పుడు మీకు చాలామంది 41A నోటీస్ తీసుకొని కూర్చుంటారు తప్ప దానికి సరైన చర్యలు తీసుకోరు. చాలామంది 80% ఆఫ్ ద పీపుల్ తీసుకోరు. అదొక స్టేజ్. అది అయిపోయిన తర్వాత కూడా లేదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాటిస్ఫై కాలేదు, ఓకే లేదు మీరు పేరు పెడుతున్నా తీసేస్తున్నా అన్నప్పుడు మీరు ఎఫ్ఐఆర్ మీదనే మీరు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్ మీద హైకోర్టుకి వెళ్ళి ఇవి సేమ్ తీసుకెళ్ళి హైకోర్టులో పెట్టేసి నన్ను ఇది స్క్వాష్ చేయండి, నాకు సంబంధం లేదు అని మీరు వేసుకోవచ్చు. ఓకే, అక్కడ మళ్ళీ రెండో ఛాన్స్ మీకు. అక్కడ కూడా కోర్టు పరిశీలించి మీకు స్టే ఇవ్వటం కానీ లేకపోతే పేర్లు తీయటం కానీ చేస్తారు. సో ఫస్ట్ స్టే ఇస్తారు, తర్వాత సెకండ్ లెవెల్లో మీకు పేర్లు తీసేసే అవకాశం ఉంటుంది. సో అక్కడ అయిపోతుంది. సో ఏదన్నా కారణం వల్ల అక్కడ కూడా పేరు పోలేదు అనుకుందాం సపోజ్, తర్వాత పోలీసు వాళ్ళు షార్ట్ షీట్ వేస్తారు, అంటే ఫైనల్ రిపోర్ట్ వేస్తారు. ఫైనల్ రిపోర్ట్ మీద డెఫినెట్లీ మీరు మళ్ళా హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ రిపోర్ట్ మీద అంటే కొన్ని సందర్భాలలో ఎఫ్ఐఆర్ మీద స్క్వాష్ కాకపోవడానికి కొన్ని సందర్భాల్లో తేడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. సో ఇన్వెస్టిగేషన్ జరగనియండి, జరిగిన తర్వాత చూద్దాం, ముందే ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మధ్యలో వచ్చారు కదా అనే అవకాశాలు కొన్ని సందర్భాలలో ఉంటాయి. మ్యాక్సిమం స్క్వాష్ అయ్యే అవకాశాలు, సంబంధం లేనప్పుడు స్క్వాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇక్కడ పూర్తి అయిపోయిన తర్వాత వేసేది షార్ట్ షీట్. ఎప్పుడైతే షార్ట్ షీట్ వేస్తారో కోర్టులో దాన్ని బేస్ చేసేసుకొని మీరు కనుక మళ్ళీ హైకోర్టుకి వెళ్తే ఇక్కడ ఇంకా మోర్ ఛాన్సెస్ ఫర్ స్క్వాషింగ్, మోర్ ఛాన్సెస్. ఓకే, సో అక్కడ కూడా మనకు స్క్వాష్ అయ్యే అవకాశం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఒకవేళ ఇంకా ఏదైనా కారణం వల్ల కనుక అక్కడ కాలేదు అనుకుందాం సపోజ్, అగైన్ మళ్ళీ మీరు కింది కోర్టుకు వచ్చి మీరు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. మళ్ళా డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు, వచ్చి సార్ ఇది నాకు ఈ కేసుకు నాకు సంబంధం లేదు, నా పేరు తీసేయండి అని చెప్పి మళ్ళీ మీరు కింది కోర్టులో డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒక సంబంధం లేని వ్యక్తుల మీద 498 పడ్డప్పుడు మనకు మొత్తం 4 రకాల ఆప్షన్స్ ఉంటాయి చట్టపరంగా. మీరు కోర్టుకి వెళ్లకుండా, ఓకే మీ దగ్గర కనుక ఒక మంచి అడ్వకేట్ కనుక ఉంటే మీరు కోర్టుకు వెళ్లకుండా ఈ భూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇంట్లోనే కూర్చొని ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇంట్లోనే కూర్చొని ఎక్సర్సైజ్ చేయొచ్చు, కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదు. ఫస్ట్ మీరు లెటర్ టు ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అలాంగ్ విత్ రిప్లై అలాంగ్ విత్ ఎవిడెన్స్, అక్కడ ఛాన్స్. ఒకవేళ ఏదైనా కారణంలో అక్కడ కాలేదనుకో అగైన్ ఎఫ్ఐఆర్ మీద హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్ళి అక్కడ అడుగుతాం. అక్కడ ఏదైనా కారణం వల్ల నీకు ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది తర్వాత చూద్దాం అన్నప్పుడు మళ్ళీ షార్ట్ షీట్ మీద మళ్ళీ మీరు స్క్వాష్ చేసుకోవచ్చు. షార్ట్ షీట్ మీద కూడా ఏదైనా కారణం వల్ల కాకపోతే మళ్ళీ కింది కోర్టుకు వచ్చి మళ్ళీ డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ మీరు కోర్టుకు రాకుండా మీరు మాక్సిమం ఇంట్లో కూర్చొనే మీ త్రూ మీ అడ్వకేట్ ద్వారా మీరు ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అవగాహన కంప్లీట్ అవగాహన లేదు, ఏం చేయాలో తెలియక చాలా మందికి అర్థం కాక అవుతుందా అని కాదా అని ఈ కన్ఫ్యూజన్ తో ఉంటారు. నేను ఏం చెప్తా, మీ మీద ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయితే ఇవన్నీ ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ మీకు 100% మీకు ఏదో ఒక దగ్గర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. Right. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.